మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ మొక్కతో ఇలా చేస్తే చాలు, కోరినంత ధనం వచ్చి పడుతుంది. డబ్బే డబ్బు. మనందరి జీవితంలో డబ్బు అనేది ఒక అత్యవసర సాధనం. అది లేకపోతే బ్రతకడం కష్టం. డబ్బు సంపాదించడం కోసం ప్రతి ఒక్కరూ తమ శక్తికి మించి పగలనక రాత్రనక కష్టపడుతూనే ఉంటారు. అయినా కూడా చాలామందికి వారి కష్టానికి తగిన ఫలితం దక్కదు. ఎంత సంపాదించినా నీళ్ళలా ఖర్చయిపోవడం, చేతిలో రూపాయి కూడా నిలవకపోవడం, అప్పుల ఊబిలో కూరుకుపోవడం వంటి సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. ఇలాంటి సమయంలో మా తలరాత ఇంతే, మాకు ధనయోగం లేదు అని నిరాశ చెందాల్సిన అవసరం లేదు. మన చుట్టూ ఉన్న ప్రకృతిలో మన పూర్వీకులు మనకు అందించిన ఆధ్యాత్మిక శాస్త్రాలలో ఎన్నో అద్భుతమైన శక్తివంతమైన పరిష్కారాలు దాగి ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి దైవశక్తిని తనలో నింపుకున్న వెంపలి చెట్టు. ఈ చెట్టును కేవలం ఒక పిచ్చి ముక్కగా తీసి పారేయకండి. దీనిలో దాగి ఉన్న అద్భుత శక్తులను తెలుసుకుంటే మీ జీవితంలో డబ్బుకు ఆరోగ్యానికి ఎలాంటి లోటు ఉండదు. ఈ మొక్కను సరిగ్గా ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుంటే మీ ఇంట్లో ధనలక్ష్మి స్థిరంగా కొలువై ఉంటుంది. కోరినంత ధనం వచ్చి మీ పాదాల దగ్గర పడుతుంది. మరి ఇంతకీ వెంపలి చెట్టుతో ఏం చేస్తే కోరినంత ధనం వస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, మనం ఆర్థికంగా ఎదగలేకపోవడానికి కేవలం మన ప్రయత్నలోపం మాత్రమే కారణం కాదు. కొన్నిసార్లు మన జాతకంలో ఉన్న గ్రహదోషాలు, మన ఇంటిని ఆవహించిన ప్రతికూల శక్తులు, నరదృష్టి వంటివి కూడా మన అభివృద్ధికి అడ్డుగోడలుగా నిలుస్తాయి. ఇలాంటి అదృశ్య శక్తులను తొలగించుకోవడానికి దైవానుగ్రహం చాలా అవసరం. అందుకు వెంపలి చెట్టు ఒక దివ్యమైన మార్గాన్ని చూపిస్తుంది. ఈ చెట్టు పువ్వులతో పరమశివుడిని పూజించడం అనేది అత్యంత శక్తివంతమైన పరిహారాలలో ఒకటి. శివుడు బోలాశంకరుడు, అభిషేక ప్రియుడు. ఆయనకు బంగారు ఆభరణాలు, ఖరీదైన కానుకల కంటే భక్తితో సమర్పించే ఒక మారేడు దళం, ఒక పువ్వు అంటేనే ఎక్కువ ఇష్టం. అలాంటి పరమేశ్వరుడికి వెంపలి పువ్వులు అంటే ఎంతో ప్రీతికరమని శివపురాణంలో చెప్పబడింది. ఈ పువ్వులలో సకల దేవతల శక్తి నిక్షిప్తమై ఉంటుంది. కాబట్టి సోమవారం రోజు ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి కొన్ని వెంపలి పువ్వులను సేకరించి శివాలయానికి వెళ్ళండి. లేదా మీ ఇంట్లోని పూజా మందిరంలో ఉన్న శివలింగానికి కానీ లేదా శివుని చిత్రపటానికి కానీ ఆ పువ్వులను సమర్పించి ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించండి. ముఖ్యంగా సోమవారాలు, ప్రదోషకాలంలో ఈ పూజ చేయడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయి. ఇలా చేయడం వల్ల మీ జాతకంలో ఉన్న శని, రాహు, కేతువుల వంటి పాపగ్రహాల దుష్ప్రభావాలు తొలగిపోతాయి. ఆర్థిక ఇబ్బందులకు, అప్పుల బాధలకు కారణమవుతున్న గ్రహ దోషాలు శాంతిస్తాయి. ఈ పూజ మీ మనసుకు అపారమైన ప్రశాంతతను ఇస్తుంది. మానసిక ఒత్తిడి, ఆందోళన తగ్గి మనసు నిర్మలంగా మారుతుంది. ఎప్పుడైతే మనసు ప్రశాంతంగా ఉంటుందో అప్పుడే మనం సరైన ఆలోచనలు చేయగలుగుతాము, సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతాము. వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ మీరు తీసుకునే ఆ సరైన నిర్ణయాలే మీకు ధనలాభాన్ని చేకూరుస్తాయి. శివుని అనుగ్రహం లభించడం మొదలవగానే మీకు రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. రావాల్సిన అవకాశాలు వాటంతట అవే వెతుక్కుంటూ వస్తాయి. ఎంతటి కష్టాలైనా సరే మంచులా కరిగిపోతాయి. ధనానికి సంబంధించిన అన్ని అడ్డంకులు తొలగిపోయి మీ ఇంట్లో సిరి సంపదలు వెల్లివిరుస్తాయి. ఇక రెండవది అత్యంత సులభమైన ఇంకా శక్తివంతమైన పరిహారం, వెంపలి ఆకులతో చేసేది. వాస్తుశాస్త్రం ప్రకారం మన ఇంట్లో వంటగది అత్యంత పవిత్రమైన స్థానం. ఎందుకంటే అక్కడ సాక్షాత్తు అన్నపూర్ణాదేవి కొలువై ఉండి మనందరి ఆకలిని తీరుస్తుంది. మనం వంట చేసుకునే పొయ్యి లేదా గ్యాస్ స్టవ్ అగ్నిదేవుడికి ప్రతీక. అందుకే వంటగదిని ఎప్పుడూ శుభ్రంగా, పవిత్రంగా ఉంచుకోవాలి.
కొన్నిసార్లు మనకు తెలియకుండానే ఇంట్లోకి ప్రతికూల శక్తులు, దరిద్ర దేవత ప్రవేశించి మన ఆర్థిక ఎదుగుదలను అడ్డుకుంటాయి. ఇంట్లో ఎప్పుడు ఎవరో ఒకరికి అనారోగ్యం, భార్యాభర్తల మధ్య గొడవలు, సంపాదించిన డబ్బు నిలవకపోవడం వంటి జరుగుతుంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం. దానిని తరిమి కొట్టడానికి వెంపలి ఆకులు అద్భుతంగా పనిచేస్తాయి. ఒక గుప్పెడు వెంపలి ఆకులను తీసుకొని వాటిని శుభ్రంగా నీటితో కడిగి ఒక ప్లేట్లో వేసి ఆ ఆకులపై కొంచెం పసుపు, కుంకుమ చల్లి ఆ ప్లేట్ను మీ వంటగదిలో ఉన్న గ్యాస్ స్టవ్ కింద ఎవరికీ కనిపించని విధంగా పెట్టండి. పాతకాలంలో అయితే కట్టెల పొయ్యి పక్కన ఈ విధంగా పెట్టేవారు. ఈ ఆకులను ఇంట్లో గ్యాస్ స్టవ్ కింద ఇలా పెట్టడం వలన ఆ ఆకులు ఇంట్లో ఉన్న దరిద్రాన్ని, ప్రతికూల శక్తిని తమలోకి లాక్కుంటాయి. పొయ్యి నుండి వెలువడే అగ్నిశక్తి ఈ ఆకులలోని దైవశక్తితో కలిసి ఇంట్లో ఉన్న ఆర్థిక కష్టాలను, అనారోగ్య సమస్యలను, నరదృష్టిని భస్మం చేస్తుంది. ఇలా పెట్టిన వెంపలి ఆకులను వారానికి ఒకసారి అంటే శనివారం రోజు మార్చి పాత ఆకులను ఎవరూ తొక్కని ప్రదేశంలో పడేసి కొత్త ఆకులను తెచ్చుకొని గ్యాస్ కింద పెట్టాలి. ఈ చిన్న పరిహారాన్ని శ్రద్ధగా, నమ్మకంతో చేయడం మొదలుపెట్టిన కొద్ది రోజుల్లోనే మీకు మార్పు కనిపిస్తుంది. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. అనవసరమైన ఖర్చులు అదుపులోకి వస్తాయి. అప్పుల భారం క్రమంగా తగ్గుతుంది. ఆగిపోయిన పనులు తిరిగి మొదలవుతాయి. వ్యాపారంలో లాభాలు, ఉద్యోగంలో ప్రమోషన్లు వంటి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. మీ ఇల్లు ఒక ధనాకర్షణ క్షేత్రంగా మారి లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది. ప్రకృతి మనకు ఉచితంగా ప్రసాదించిన ఈ అద్భుతమైన వరాన్ని ఉపయోగించుకొని మీ కష్టాలన్నింటినీ దూరం చేసుకొని ఐశ్వర్యవంతులుగా మారండి. ఆధ్యాత్మికంగానే కాదు, ఆరోగ్యపరంగా కూడా వెంపలి చెట్టు ఒక సంజీవని లాంటిది. ఆయుర్వేదంలో దీనిని శరపుంక అని పిలుస్తారు. అంటే బాణంలా వ్యాధులను ఛేదించే శక్తి కలది అని అర్థం. మన పూర్వీకులు దీనిని అనేక వ్యాధుల నివారణకు ఉపయోగించేవారు. ముఖ్యంగా ఈ ఆధునిక జీవనశైలి కారణంగా ఎంతోమంది ఎదుర్కొంటున్న కిడ్నీ సమస్యలకు వెంపలి చెట్టు ఒక దివ్య ఔషధం. మన శరీరంలో కిడ్నీలు ఒక ఫిల్టర్ లాంటివి. ఇవి నిరంతరం రక్తాన్ని శుద్ధి చేసి అందులోని వ్యర్థ పదార్థాలను, విషతుల్యాలను మూత్రం ద్వారా బయటకు పంపుతాయి. ఎప్పుడైతే ఈ కిడ్నీలు సరిగ్గా పనిచేయడం మానేస్తాయో ఆ విష పదార్థాలన్నీ శరీరంలోనే పేరుకుపోయి ప్రాణానికే ప్రమాదం వాటిల్లుతుంది. కిడ్నీలు చెడిపోతే డయాలసిస్, కిడ్నీ మార్పిడి వంటి ఖరీదైన మరియు బాధాకరమైన చికిత్సలు చేయించుకోవాల్సి వస్తుంది. అయితే కిడ్నీ సమస్యలు ప్రాథమిక దశలో ఉన్నప్పుడు వెంపలి చెట్టును ఉపయోగించి వాటిని అదుపులోకి తీసుకురావచ్చని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. పూర్తిగా చెడిపోయిన కిడ్నీలను కూడా పునరుజ్జీవింపజేసే శక్తి ఈ మొక్కకు ఉందని ప్రతీతి. వెంపలి చెట్టు సమూలాన్ని అంటే ఆకులు, పువ్వులు, కాండం, వేర్లు అన్నీ తీసుకొని ఎండబెట్టి పొడి చేసి నిల్వ చేసుకోవాలి. ప్రతిరోజు ఉదయం పరగడుపున ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో 1 చెంచా ఈ పొడిని కలుపుకొని తాగాలి. లేదా గుప్పెడు పచ్చి ఆకులను తీసుకొని 2 గ్లాసుల నీటిలో వేసి అది 1 గ్లాస్ అయ్యే వరకు మరిగించి వడగట్టుకొని ఆ కషాయాన్ని తాగాలి. ఇది ఒక శక్తివంతమైన మూత్ర విసర్జనకారిగా పనిచేసి కిడ్నీలలో పేరుకుపోయిన వ్యర్థాలను, క్రియాటినిన్ వంటి వాటిని బయటకు పంపుతుంది. కిడ్నీలలో రాళ్ళు ఏర్పడకుండా నివారిస్తుంది. చిన్న చిన్న రాళ్లను కరిగించి వేస్తుంది. ఇది కిడ్నీల పనితీరును మెరుగుపరిచి వాటిని ఆరోగ్యంగా ఉంచుతుంది. అయితే ఇప్పటికే కిడ్నీ వ్యాధులతో బాధపడుతూ మందులు వాడుతున్నవారు తప్పనిసరిగా ఆయుర్వేద వైద్యుని సలహా తీసుకున్న తర్వాతే దీనిని వాడాలి. కిడ్నీలతో పాటు మన శరీరంలో మరో ముఖ్యమైన అవయవం కాలేయం అంటే లివర్. ఇది మనం తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేయడం నుండి శరీరాన్ని నిర్విషీకరణ చేయడం వరకు వందల కొద్దీ పనులను నిర్వహిస్తుంది. కామెర్లు, ఫ్యాటీ లివర్ వంటి కాలేయ సంబంధిత వ్యాధులతో బాధపడే వారికి వెంపలి చెట్టు ఆకుల రసం అమృతంలా పనిచేస్తుంది. దీని ఆకుల రసాన్ని తేనెతో కలిపి తీసుకోవడం వల్ల కాలేయం శుభ్రపడి దాని పనితీరు మెరుగుపడుతుంది. చర్మ వ్యాధులతో ఇబ్బంది పడేవారికి కూడా వెంపలి చెట్టు ఒక వరం.
గజ్జి, తామర, దురద, సోరియాసిస్, మొటిమలు వంటి సమస్యలతో బాధపడేవారు వెంపలి ఆకులను మెత్తగా నూరి ఆ ముద్దను ప్రభావిత ప్రాంతంలో రాసుకుంటే త్వరగా ఉపశమనం లభిస్తుంది. దీనిలోని యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చర్మ ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే సూక్ష్మ క్రిములను నాశనం చేస్తాయి. అలాగే దీని కషాయాన్ని తాగడం వల్ల రక్తం శుద్ధి జరిగి చర్మ వ్యాధులు మూలంతో సహా తగ్గిపోతాయి. దంత సమస్యలకు కూడా ఇది ఒక చక్కటి పరిష్కారం. వెంపలి చెట్టు చిన్న కాడలతో ప్రతిరోజు పళ్ళు తోముకుంటే దంతాలు దృఢంగా తెల్లగా మెరుస్తాయి. చిగుళ్ళ వాపు, చిగుళ్ళ నుండి రక్తం కారడం, నోటి దుర్వాసన వంటి సమస్యలు దూరమవుతాయి. దీనిలోని కషాయ గుణాలు చిగుళ్లను గట్టిపరుస్తాయి. జీర్ణ సంబంధిత సమస్యలైన అజీర్తి, గ్యాస్, కడుపుబ్బరం, కడుపులోని నులి పురుగుల నివారణకు కూడా వెంపలి ఆకుల కషాయం బాగా పనిచేస్తుంది. ఇది జీర్ణశక్తిని పెంచి ఆకలిని పుట్టిస్తుంది. మధుమేహంతో బాధపడేవారు దీని ఆకుల కషాయాన్ని తీసుకోవడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఇది ఇన్సులిన్ ఉత్పత్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. తెలుసుకున్నారు కదా? మన పెరట్లో మన చుట్టూ పిచ్చి మొక్కగా పెరిగే వెంపలి చెట్లో ఎన్ని అద్భుత గుణాలున్నాయో. ఇది మనకు సంపదను ఇవ్వడమే కాకుండా సంపూర్ణ ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తుంది. ఆధ్యాత్మిక పరిహారాలను పూర్తి నమ్మకంతో ఆచరించండి. ఆరోగ్య ప్రయోజనాల కోసం మాత్రం తప్పనిసరిగా నిపుణులైన వైద్యుని సలహా తీసుకోండి. ప్రకృతి మనకు అందించిన ఈ అమూల్యమైన బహుమతిని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరూ ధనవంతులుగా, ఆరోగ్యవంతులుగా, సంతోషకరమైన జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.